అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరొకసారి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. చర్చలు కొనసాగాలంటూ ఇరాన్ కోరుతోందని, కానీ కాల్పుల విరమణ ముగిసిపోయిందని ట్రూత్ సోషల్లో ఒక ట్వీట్ చేశాడు ట్రంప్. మళ్ళీ ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరగడాన్ని మనం చూస్తున్నాం. హర్మూజ్లో 3 నౌకల మీద దాడి తర్వాత మళ్ళీ హైటెన్షన్ నెలకొంది. ఈ నౌకలపై దాడికి ఇరానే కారణం అంటూ అమెరికా ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ ఖండిస్తోంది. నౌకలపై దాడులకు ప్రతీకారంగా అమెరికా ఇరాన్పై వైమానిక దాడులు చేసింది. మరోవైపు ఇరాన్ బహ్రెయిన్, కువైట్, ఖతార్లో అమెరికా బేసుల మీద మరొకసారి దాడులు చేయడాన్ని మనకు కనిపిస్తోంది. సో ఇట్ వాజ్ వెరీ క్లియర్. ట్రంప్ చాలా క్లియర్గా ఇక పీస్ టాక్ లేదు, తొక్క లేదు, ఈ అగ్రిమెంట్స్ ఏమీ లేవు, సీజ్ ఫైర్ ఏమీ లేదు, సో మేము దాడులు చేస్తామని చెప్పి ప్రకటించాడు. అసలు మరి ఇన్ని రోజులు చేసి ఇంత కష్టపడి పీస్ టాక్స్ చేసి పీస్ అగ్రిమెంట్స్ చేసి ఆల్ ఆఫ్ సడన్గా ట్రంప్ ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు అంటే ఇట్స్ ఎ మైండ్ గేమ్. సో ఒక్కసారి ప్రజెంట్ సిచ్యువేషన్ చూసిన తర్వాత అసలు వాట్ ఈస్ దిస్ మైండ్ గేమ్? ఎందుకు ట్రంప్ ఇలా చేస్తున్నాడు? పీస్ టాక్స్ అంటాడు, దాడులు చేస్తాడు, పీస్ టాక్స్ అంటాడు, ఇరాన్ని నాశనం చేస్తా అంటాడు, పీస్ టాక్స్ అంటాడు, వీఆర్ గోయింగ్ టు హిట్ దెమ్ హార్డ్ అంటూ స్టేట్మెంట్స్ ఇస్తాడు. వై అనేది ఒక్కసారి మనం పరిశీలిద్దాం. బట్ బిఫోర్ దట్ ఒక్కసారి ట్రంప్ చేసినటువంటి ఆ ట్వీట్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ హ్యాస్ ఆస్క్డ్ us to continue talks. We have agreed to do so, but the United States has stated to them in no uncertain terms that the ceasefire is over. Thank you for your attention to this matter, President Donald J. Trump. సో వాళ్ళు టాక్ కావాలని అడుగుతున్నారు, పీస్ టాక్. కాకపోతే ఇలాంటి ఒక గందరగోళ పరిస్థితులు ఉంటే మాత్రం కుదరదు. నో మోర్ పీస్ టాక్స్ ఆర్ సీజ్ ఫైర్ అని చెప్పి నేను చెప్పాను అని చెప్తూ చేసినటువంటి ట్వీట్ మనకు కనిపిస్తుంది. సో దెర్ ఈజ్ నో మోర్ పీస్ టాక్, నో మోర్ పీస్ అగ్రిమెంట్స్, దెర్ ఈజ్ నో సీజ్ ఫైర్. సో 3 దేశాలు కూడా తీవ్రంగా యుద్ధంలో ఉన్నాయి. అయితే ఇక్కడ చాలా కీలకంగా 3 కీలకమైన విషయాలను ఒకటి మనం గమనించాలి. అందులో మొదటిది, ట్రంప్ మీద పీస్ టాక్స్ సందర్భంగానే ఇరాన్ దాడి చేస్తుందని, ట్రంప్ని హత్య చేయడానికి ప్లాన్ చేస్తుంది ఇరాన్ అంటూ ఇజ్రాయెల్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అండ్ రెండోది, ఇన్ని రోజులు నానా కష్టాలు పడి పాకిస్తాన్ అనే ఒక పనికిమాలిన మీడియేటర్ని పెట్టి, తుర్కీ, పాకిస్తాన్ లాంటి దేశాలను పెట్టి ఈ పీస్ టాక్స్ డ్రామా అంతా మరి దేనికోసం? అండ్ మూడోది, ఇప్పుడు ఏం జరగబోతుంది? ఈ 3 విషయాలను ఒక్కసారి మనం క్లియర్గా చూస్తే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ పీస్ టాక్స్కి అర్థం లేదు అనేది మనకు తెలుస్తోంది. అండ్ మొట్టమొదటిది, ట్రంప్ మీద నిజంగా ఇరాన్ దాడి చేయడానికి ప్రయత్నించిందా అంటే వీ కాంట్ సే నో. మేబీ ప్లాన్ చేసి ఉండొచ్చేమో. ఎందుకంటే అలీ ఖమేనీ మృతికి ప్రతీకారం తీర్చుకొని తీరతామని చెప్పేసి ఇరాన్ ప్రతిజ్ఞ చేసింది. వాళ్ళ ప్రజలు కూడా మాకు రివెంజ్ కావాలని చెప్పేసి స్లోగన్స్ ఇవ్వడం మనం చూసాం. చివరి రక్తపు బొట్టు వరకు ఖచ్చితంగా పోరాడతాం, ప్రతీకారం తీర్చుకుంటామని అంటూ మొన్న అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా అక్కడి నాయకులు మాట్లాడడం, ప్రజలు అరవడం, గొడవ చేయడం మనం చూసాం ఆ విషయంలో పాజిటివ్గా. సో వెరీ క్లియర్గా ఇరాన్ ఇక్కడ రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తుంది. అండ్ గతంలో ట్రంప్ మీద జరిగినటువంటి దాడి వెనక కూడా ఇరానే ఉందన్నటువంటి అనుమానాలు ఉన్నాయి. అండ్ అట్ ది సేమ్ టైం మధ్యలో ఇరాన్ ఒకసారి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మనకు గుర్తుండే ఉంటుందేమో, రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి తెలుస్తుంది. దిస్ టైమ్ వీ డోంట్ మిస్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఇరాన్. అంటే ఈసారి మిస్ అవ్వము అని చెప్పి. అంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా ట్రంప్ మీద గతంలో ప్రయత్నాలు చేసాం, మిస్ అయింది, ఈసారి మాత్రం మిస్ అయ్యే ఛాన్స్ లేదు అంటూ చెప్పింది అనేది మనం చూస్తున్నాం. అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్ ట్రంప్ మీద దాడి చేయడానికి ఇరాన్ ప్లాన్ చేసింది, పీస్ టాక్ సందర్భంగా అతన్ని హత్య చేయడానికి ప్లాన్ చేసింది అంటూ ఒక సమాచారం ఇచ్చింది. సో ఇరాన్ చాలా తెగించింది అనేది మనకు అర్థం అవుతుంది. దే ఆర్ రెడీ టు డై. వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ప్రాణాలు ఇవ్వడానికైనా సరే. సో అక్కడ క్లియర్గా ఉంది. మరి ఇరాన్ ప్రయత్నించిందా అంటే ఇప్పటికీ ఆధారాలు లేవు. ఇజ్రాయెల్ చెప్పింది అంటే మొసాద్ చెప్పింది. అంత చిన్న విషయం ఏం కాదు. ఇజ్రాయెల్ ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ యూఎస్కి ఇచ్చింది అంటే, అఫీషియల్గా అది బయటకు వచ్చింది అంటే ఖచ్చితంగా చాలా పెద్ద విషయం. అందులో ఎంతో కొంత నిజం ఉండొచ్చు అనే అనుమానాలు కనిపిస్తున్నాయి.
ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో తననే చంపడానికి ఈవెన్ ట్రంప్ చేసినటువంటి కామెంట్స్ కూడా మనం చూసాం, నేను ఎప్పుడైనా పోవచ్చు, నా మీద ఎప్పుడైనా దాడులు జరగవచ్చు అంటూ. సో ఖచ్చితంగా ట్రంప్ ఈ నేపథ్యంలో ఇక నేను వినాల్సిన అవసరం లేదు, నన్నే లేపేద్దామని చూస్తున్నారు, నేను ఎందుకు వెళ్తా పీస్ టాక్స్కి వెళ్ళాలి, ఈ శాంతి చర్చల్లో అర్థం లేదని చెప్పి డిసైడ్ అవ్వడానికి అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఇంకో కోణం కూడా ఉంది. ఒకవేళ ఇజ్రాయిల్ ట్రంప్ని డీవియేట్ చేయడానికి, పీస్ టాక్స్ నుంచి డీవియేట్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వార్ నడిపించడానికి డిసైడ్ అయ్యి ఇలాంటి ఒక ఎత్తుగడ వేసిందా, ఇలాంటి ఒక ప్లానా, ఇది స్ట్రాటజీనా అనేటువంటి అనుమానాలు కొంతమందికి ఉన్నాయి. బట్ వీ డోంట్ నో, ఏదైనా అయి ఉండొచ్చేమో. బికాజ్ ఇజ్రాయిల్ డోంట్ వాంట్ దిస్ పీస్ టాక్. దే ట్రీట్ ఇట్ లైక్ ఏ వేస్ట్ ఆఫ్ టైమ్. దే ఆర్ బిలీవింగ్ ఇట్స్ ఆల్ వేస్ట్ ఆఫ్ టైమ్. అసలు ఇదంతా వేస్ట్, మాకు యుద్ధమే కావాలని చెప్పి అడుగుతున్నారు. ఈవెన్ పీస్ టాక్స్ నడిచి పీస్ అగ్రిమెంట్ కుదిరిన తర్వాత కూడా ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు చేయడం, లెబనాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చేయడం, ఇరాన్ మళ్ళీ ఆ వంక చూపించి మేము ఈ అగ్రిమెంట్ లేదు, సీజ్ ఫైర్ లేదని చెప్పడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. సో రెండిట్లో ఏదైనా అయ్యి ఉండొచ్చేమో, మనకు తెలియదు. మరోవైపు అసలు ఈ పీస్ అగ్రిమెంట్స్ ఏమైపోయాయి మరి? అంత వాల్యూ ఇచ్చినటువంటి పీస్ అగ్రిమెంట్స్ ఇప్పుడు ఎక్కడ? పాకిస్తాన్, తుర్కీ ఏదో పెద్ద మేము మాకంటే పెద్ద శాంతి దూతలు లేదని బిల్డప్ ఇచ్చి ప్రపంచ దేశాలకి షెహబాజ్ షరీఫ్ సైన్ చేయటం మనకు కనిపించింది. ఇవన్నీ మనం చూసాం. మరి అవన్నీ ఏమైపోయాయి అంటే, ఒక ఐడియా ప్రకారం కొంతమంది కొన్ని ఆలోచనల ప్రకారం ఇట్ ఈస్ ఆల్ ఎ డ్రామా, ఇదంతా కూడా ఒక డ్రామా, ట్రంప్ చేయిస్తున్నాడని చెప్పేసి. బట్ వై అంటే డైరెక్ట్గా కంటిన్యూస్ వార్. ఎప్పుడో ఫిబ్రవరి చివరిలో మొదలైనటువంటి యుద్ధం మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై కూడా ఇప్పుడు నడుస్తుంది. సో ఇట్స్ ఆల్మోస్ట్ 4 లాంగ్ మంత్స్ గడిచిపోయాయి. అయినా సరే యుద్ధంలో ఎటూ తేలట్లేదు. ఇరాన్ ఓడిపోవడం లేదు, అలీ ఖమేనీ పోయిన తర్వాత ఇరాన్ పని అయిపోయిందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఒక డిఫరెంట్ వార్ఫేర్ స్టైల్తో ఇరాన్ ఇన్ని రోజులు అమెరికాని కట్టడి చేయగలిగింది, అసిమెట్రిక్ వార్ఫేర్. సో దాంతో ఇప్పుడు ప్రపంచానికి కూడా కొన్ని పాఠాలు నేర్పింది అఫ్కోర్స్. కాకపోతే ఇరాన్ని లొంగ తీసుకోలేకపోయాడు, యుద్ధం గెలవలేకపోయాడు, ఓడిపోయానని ఒప్పుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అలాగని కంటిన్యూస్ లాస్ని బేర్ చేయలేకపోతున్నాడు. తెగించాడు, ప్రాణాలకు తెగించినోడు ఎంతకైనా పోరాడతాడు. ఇరాన్ అలాంటి కండిషన్లోనే ఉంది. పోతే పోతాం మేము, చివరి వరకు పోరాడతామని కూర్చుంది. బట్ ఈ యూఎస్ కాంట్ డూ దట్. వాళ్ళ అలైస్ ఆ పని చేయలేవు. వాళ్ళ దగ్గర దే హ్యావ్ సంథింగ్ మోర్ వాల్యుబుల్ కంపేర్ టు ఇరాన్తో పోల్చుకుంటే. వాళ్ళు అన్నిటికీ తెగించి కూర్చున్నారు. బట్ ఈ యుఎస్ నష్టపోవడానికి రెడీగా లేదు. కాబట్టి ఇక ఏమీ చేయలేని పరిస్థితి. గెలవలేకపోతున్నాడు, ఓడిపోను లేకపోతున్నాడు. కాబట్టి పీస్ టాక్స్ పేరుతో స్లోగా వాళ్ళని కొంచెం డైవర్ట్ చేసి, మీన్ వైల్ కొంత గ్యాప్ తీసుకొని ఈలోపు కొన్ని స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకోవడానికి, కొత్త అటాక్స్, ఫ్రెష్ అటాక్స్కి ప్లాన్ చేసుకోవడానికి, ఇలాంటివన్నీ ఇంటెలిజెన్స్ వార్ఫేర్ కూడా ఉంటుంది ఇందులో ఎంతో కొంత. సో ఇలాంటివన్నీ పికప్ చేసుకోవడానికి ఈ టైంని ట్రంప్ వాడుకున్నాడని చెప్పేసి